అతని రూంలో వాటర్ లేనట్టున్నాయి. ఒక బాటిల్ తీసుకెళ్ళి పెట్టు. ఏంటి? ఏం లేదు అత్తయ్య, బాటిల్ తీసుకువెళ్ళి పెడతాను. డార్లింగ్, ఏంటి శ్రోతపోయాననుకున్నావా? లేదు, నీకోసం నటించా. నిన్ను చూడడం కోసం కావాలని కళ్ళు తిరిగిపడిపోయా. చెయ్యి వదులు. ఈ చేత్తోనే కదా నన్ను కొట్టావు, కాస్త పట్టుకో నువ్వు. వదులుతావా లేదా? అప్పుడు వదిలేసి తప్పు చేశాను, ఇప్పుడు తప్పు చేయనుగా. వదలకపోతే చంపేస్తాను. ఆల్రెడీ నీ అందంతో నన్ను చంపేస్తున్నావు. నన్ను కాదని వేరే వాణ్ణి పెళ్లి చేసుకుని ఇంత పెద్ద ఇంటికి కోడలువయ్యావు. నిన్ను చూస్తుంటే చాలా హ్యాపీగా ఉన్నట్టున్నావు. ఆనందంలో ఉన్న నీ అందం కూడా రెట్టింపైంది. నాకు దక్కాల్సిన అందం పిచ్చి పిచ్చిగా వాగావంటే పళ్ళు రాళ్ళు కొడతాను. నువ్వు నా ఇంట్లో ఉన్నావన్న సంగతి మర్చిపోవద్దు. నేను నీ ఇంట్లోనే ఉన్నాను, కానీ నా దగ్గర నీ గురించి ఒక సీక్రెట్ ఉంది. వసు మొదటి భర్తలాగే మా అభి కూడా మొదటి భార్య చనిపోయింది. ఈ విషయాలన్నీ తెలుసుకున్నాకే ఈ సంబంధం ఒప్పుకున్నాం. తన భర్త చనిపోయాడా? ఆ సీక్రెట్ దాచిపెట్టి ఈ పెళ్లి చేసుకున్నావు కదా. ఎవ్వరికీ తెలీదు అనుకున్నావు. నేను చెప్తానని నువ్వు ఊహించుండవు కదా. దయచేసి ఏమీ చేయకుండా ఇక్కడ నుంచి వెళ్ళిపో. తప్పకుండా వెళ్ళిపోతాను, కానీ నాకేంటి? ఏం కావాలి నీకు? ఏమిస్తావు? డబ్బులు కావాలా, నగలు కావాలా? చిచి చిచి, తుచ్చమైన డబ్బు నగలు ఎవరికి కావాలి?
నాది మరీ అంత చీప్ టేస్ట్ కాదమ్మా. మరేం కావాలి? నువ్వే కావాలి. రే కూల్ 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 వసు, ఆవేశపడకు. అరవడానికి ఇది షాపింగ్ మాల్ కాదు, నీ అత్తారిల్లు. ఇక్కడ నీ అత్తా మావ ఉంటారు, బావ మరదళ్ళు ఉంటారు, తోడికోడళ్ళు ఉంటారు, అన్నిటికి మించి నీ కొత్త మొగుడుంటాడు. అబద్ధం చెప్పి మోసం చేసి పెళ్లి చేసుకున్నావు. నేను నోరు తెరిచి నిజం చెప్పానంటే ఈ అంతఃపురంలో నుంచి అడవిలోకి విసిరేయబడతావు. నీ బ్రతుకు కుక్కలు చింపిన విస్తరాకవుతుంది. నీ కొడుకు అడుక్కు తింటాడు. నీ అమ్మ కాని అత్త, నాన్న కాని మామ ఉరేసుకోనో విషం తాగో చచ్చిపోతారు. ఇక చాలు, ఆపండి. మీకు దండం పెడతాను, దయచేసి దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. వెళ్తాను. ఇక్కడే ఉండిపోవడానికి నేనేం నువ్వు కట్టుకున్న నాకేం కావాలో రేపు క్లియర్గా, అరటిపండు వలిచినంత క్లియర్గా నీకు చెబుతాను. అప్పటి వరకు వెయిట్ చెయ్యి. గెస్ట్ రూమ్లో తనేం చేస్తుంది? ఎవరున్నారు రూమ్లో? అభి, ఇప్పుడే వస్తున్నావా? అవునమ్మా. లోపల ఎవరున్నారు? అది తను. దాని గురించి వాగడానికి మళ్ళీ తాగి రావాలా? అవసరం లేదు బాబు. దాన్ని చూస్తేనే కిక్ వస్తుంది. దీని చరిత్ర అంతా నాకు తెలుసు. దీని జాతకం అస్సలు బాగోదు. అది మీకు ఏదో ఇచ్చింది. ఇంతకీ ఏమిచ్చింది గురు?
అతను ఎందుకు వచ్చాడు? మన భాస్కర్ యాక్సిడెంట్ చేశాడట. చేతికి దెబ్బ తగిలింది, స్పృహ తప్పిపోయాడు. తెల్లారాక మన డాక్టర్కి చూపించి పంపించేద్దాం. రూమ్లో వాటర్ పెట్టమని నేనే వసుకి చెప్పాను. వసు, అభికి భోజనం వడ్డించు. వద్దమ్మా, బయట తినేసి వచ్చాను. ఎవరండి మీరు? మొహంలో మొహం పెట్టి చూస్తున్నారు. ఆ? నువ్వు పెద్ద సుందరాంగుడువని నీకు కిస్ ఇద్దామని నీ మొహం దగ్గరగా చూస్తున్నాను. పొద్దు పొద్దున్నే భయపెట్టేశారు కదండి. భయపడ్డానికి నేనేమన్నా దయ్యానా పోతానా? మీకంటే అవే బెటర్ అండి. ఏంట్రా అన్నావు? ఏంటి ఏంటి? ఏమి లేదులేండి. పొద్దున్నే మీ మొహం చూశాను. ఏం జరుగుతుందో ఏమో. ఏం జరుగుతుందిరా? ఏం జరుగుతుంది? దిష్టి గుమ్మడికాయకి దిష్టి తగులుతుందా? శనిగ్రహానికి శని పడుతుందా? బురదకు బురద అంటుతుందా? నైట్ నుంచి చూస్తున్నాను. మీరు నన్ను టూ మచ్ గా తిడుతున్నారు. అంటే రాత్రి నీకు స్పృహ తప్పలేదన్నమాట. అలా నటించి మా మాటలన్నీ విన్నావేంట్రా? అదేం లేదు. నాకు తెలుసురా నీ వేషాలన్నీ. అవును, నీకు ఆ వసుకి గొడవేంట్రా? నిన్ను చూసినప్పటి నుంచి అది భయంతో వణికి చేస్తోంది. నాకు తనకి గొడవలే ఉంటాయండి. ఆవిడ చూసిన పెళ్లి కొడుకుల్లో నేను ఒకణ్ణి, అంతే. అంత లేదులేరా, ఇంకేదో ఉంది. ఆ రోజు షాపింగ్ మాల్లో నాతో ఏదో చెప్పాలని చూసావు. ఈరోజు చెప్పు చెప్పు. చెప్పకపోతే ఈవిడ వదిలేలా లేదే. ఏం చెప్పాలండి? ఏం చెప్పాలి? దానికి సంబంధించిన సీక్రెట్ ఏదో నీకు తెలుసు, అది చెప్పు. అది మీకెందుకండి? నేను కూడా నీ పార్టీనేరా. నువ్వు మగ విలను, నేను ఆడవిలను. నేనేం విలనేం కాదండి. హీరో 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 ఇక్కడ. సరే, హీరోవే అనుకో. ఆ విషయం కాస్త చెప్పరా? చెప్పు చెప్పు. ముందు మీరు నాకు విషయం చెప్పండి. మీరు వసూని ఎందుకు కొడలు చేసుకున్నారు? మా అల్లుడి అభి మొదటి భార్య 2 ఆడపిల్లలు కని చనిపోయింది. ఆ పిల్లల్ని చూసుకోవడానికి భర్త చనిపోయిన మరో అమ్మాయినిచ్చి పెళ్లి చేయాలని మా వదిన అనుకుంది. విడోనే ఎందుకు? ఫ్రెష్ అమ్మాయినో లేక విడాకులు తీసుకున్న అమ్మాయినో చేసుకోవచ్చు కదా. ఫ్రెష్ అమ్మాయి అయితే అభి ఒప్పుకోడు. విడాకులు తీసుకున్న అమ్మాయి అయితే తన మొదటి మొగుడు మళ్ళీ ఎప్పుడైనా వచ్చి గొడవ చేస్తాడేమోనని మా వదిన భయం. అందుకే భర్త లేకపోయినా వసుని కోడల్ని చేసుకుంది. ఓహో, ఇదా విషయం. తన భర్త చనిపోయాడని అబద్ధం చెప్పి వసు ఈ పెళ్లి చేసుకుందా? తనతో ఆడుకోవడానికి ఇదొక్కటి చాలు. ఇప్పుడు చెప్పరా, ఆ నిజమేంటి చెప్పు. చెబుతాను. నాకొక డీల్ ఉంది. అది పూర్తయ్యాక చెప్పేస్తాను. డీలేంట్రా? అన్నీ చెప్తారు మరి. అసలు నువ్వేం చెప్పలేదు కదా. టైం వచ్చినప్పుడు చెబుతా. ఆ వసు దాచిన నిజాన్ని అడ్డం పెట్టుకుని
నా కలల్ని నెరవేర్చుకుంటాను. పనయ్యాక ఆ నిజాన్ని బయటపెట్టి పగ తీర్చుకుంటాను. ఒరే చెప్పరా. చెప్పను. ఆ? వీడు నాకు బస్సు, ఇక నీతో ఆడుకుంటాను చూడు. ఏమండి, పావని కాఫీ తీసుకొస్తావా నాకు? కాఫీ టీ తర్వాత తాగొచ్చు. ఫస్ట్ అతన్ని వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసి రండి. రాత్రి నుంచి ఇదే చెప్పి సతాయిస్తున్నావు కదే. విషసర్పాన్ని ఇంట్లో ఎక్కువసేపు పెట్టుకోకూడదండి. వాడు పామైతే మన ఇంట్లో కర్రలు లేవా ఏంటి? బుస కొట్టినా సరే పడగ చితికిపోయేలా కొట్టేస్తాను. ఎవరు, మీరా? ఆ, పోనీ అందరం అనుకో. గోటితో పోయేదానికి గొడ్డలి అవసరమా? త్వరగా వెళ్ళండి. అబ్బా, ఈ కాస్త లెక్కలైపోయాక వింటానులే. నీకు పుణ్యం ఉంటుంది, కాస్త కాఫీ తెచ్చివే. మీ గోల మీదే గాని ఆడవారి ఇబ్బందులు పట్టించుకోరా మీరు? కాఫీ లేదు, ఏం లేదు. గుడ్ మార్నింగ్. ఏయ్, రూమ్లోకి వచ్చేసావేంటి? ఏ రాకూడదా? ఈ రూమ్లో నువ్వు నీ కొత్త మొగుడే ఉండాలా? నేనుండకూడదా? అసహ్యంగా మాట్లాడొద్దు. అబద్ధాలు మాట్లాడొచ్చా మరి? మర్యాదగా బయటకు వెళ్ళిపో. నేనడిగిన దాని గురించి ఆలోచించావా? వాష్రూమ్లో మా ఆయన ఉన్నారు, పిలవమంటావా? బయటికి వెళ్తావా లేదా? బసో బసో